కమ్మల పుట్టాలు ఊతనే మాకున్నాయి లమ్మల పుట్టాలు అమ్మల పుట్టాలు కాదే కమ్మల పుట్టాలు నాకు ఉంచ కదా అనుకానికి అయ్యో రామ 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 నా బాధలేమి చెప్పవాలే నా కోడలా నా బిడ్డకు పాలు ఇద్దామంటే నా దగ్గర పాలు సరిపోతలేకపోయే మరి ఎంతైనా గాని నా కొడుకులు కాదన్న గాని నాకు ఇద్దరు కోడళ్ళు ఉన్నదాని మీ వేడికి చేరవచ్చినా ఇన్ని పాలుంటే పోసుకొని నా కోడలా నా బిడ్డ నల్ల రాదుకోండి కోడళ్ళు ఏ బాడకాలు ఏం కొట్టుకుంటారు రాగుండ్రి మీరు కొట్టించుకుంటారు మేము కొడతాము దీపావళి అప్పుడు పాత గోడ ఉజ్బక్కి చీపురు పట్టి టప్పు 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 అని సున్నం కొట్టేటట్టు అట్లాగూ ఇన్నర అయి ముచ్చట మీకు అర్థమైన అదుల్లో ఎన్న పెళ్ళోళ్ళకు పొల్ల పాలకేడుతుంది పక్కలేసుకొని పాలు ఇవంటే గొంగట్ల రాళ్ళు వచ్చి కొట్టినట్లేదా మీరు ఇంత పడుసులు అంజలే మీకు పొరగండ్లు కాలే నేను ఇంత ముసల్దాన్ని అయిన బిడ్డను కన్ననే మీరు గొడ్డోళ్ళే అనలేక నా బిడ్డ పాలకెడుతాన్ని పక్కలేసుకోమంటే నేను కన్ననా పెంచిన్నా గావరిచ్చిన్నా గడ్డకు పెట్టి గుడ్డలు కట్టి అత్తగల్లు ఆడిది మాట మాట్లాడచ్చునా మాట్లాడరావు నా సంవత్సరం ఒక్కలన్నా వాళ్ళు మాట్లాడరు అందుకే నా గురుకులు ఉంచుకో బుద్ధి కాదు మన మహిళలు అంత ఒక్కటి కాదా అబ్బలే సార్లు చెప్తాను ఇలా సార్లు కోళ్ళు బుక్క అయితే ఆ పిల్లలని చేత పట్టాలి కదా పట్టన్నా సరే నువ్వు తోటి మహిళవే నేను మహిళనే నీ మాట కింద పెట్ట ఇప్పుడు నీ మాట పట్టుకోరా పిల్ల పరాయిది కాదు రాడి బిడ్డని పక్కలేసుకుంటా నీ మాట వినికెళ్ళి అది పసివిల్ల తెల్లారి వరకు 2 బొంతలు తడుపుద్ది మొత్తం వాసన అయితే నా మొగలంజ కొడుకు నా దగ్గరికి వస్తాడా నా సత్తు కలిగి సాతి ఎండిపోదా అయితే ఇది బిడ్డలు ఉట్టక గొడ్డుది అయితే నీ కన్ను చల్ల పడతాయా అబ్బలో అత్త మామ గంజి పోయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడేటోళ్ళు 8 కాకముందు వచ్చి కూర్చున్నాను నేను గట్టి వస్తానని ఇంత పోయి అబ్బా మా సంసారం అనేవారితో మంచి పాలై నువ్వు అనలే కాలలేక పెట్టావు ఇప్పుడు నువ్వు ఎకరం ఇచ్చే బయటకరా మాట్లాడుతాను వాళ్ళ పంటే పండుతలేదు పండు పెట్టుకోవాలి మేము చేత పట్టాం దాని పక్కలేసుకుంటే నా చెల్లె సత్తదో నేనే సత్తను మొన్నటి నుంచే మాటలు కలిసినాయి మా కారణలకు కాదు కానీ మీ ఎవరైతే గిట్టనే అందు అని ఎట్లా మీ ఎవరైతే గిట్టనే అందు అంటున్నా అబ్బులో నీ ఎవరైతే గట్టనే అందువా అంటాంది నావ కాలు విరిసిరి దీని మొక్క మీద ఉన్నదా నావ గిట్ట కొడుకులో లగ్గాలైనాక బిడ్డను గంటాలని కోడళ్ళ ముంగట గట్ట పోయొచ్చి ముంగట ముంత వేసుకొని మొగన్ని పోగొట్టుకొని బిడ్డను తీసుకొచ్చి కోడళ్ళ పక్కలేస్తానికి రద్దీ ఎత్తరని వచ్చిందా రద్దీకి రావచ్చిన కాడ దొబ్బుడు దుబ్బరగాడట నావ దోలెట్లా తీసినావు ఉండవే మొండి భోగం ఉండ నీ ఒళ్ళంతా అయ్యో అత్తమ్మని కొట్టకే అత్త బుద్ధి చెప్పదానే ఊడుగు బరిగలతో సంతి ఊటుదానే తంగడి బరిగలతో అత్త తరిమి కొట్టదానే నిన్ను కళ్ళదోడు కను బొమ్మల చూడు ఇప్పటికి బ్యూటీ పార్లర్ పోతుంది హైబ్రోల్ బొమ్మలు గీకించుకొని హైబ్రోల్ దిద్దుతుంది కార్తీక దీపం సీరియల్ దీపలెక్క తయారైతుంది మరి ఏ డాక్టర్ బాబులు అయినెత్తారో కళ్ళదోడు కను బొమ్మలు చూడు కళ్ళదోడు కను బొమ్మలు చూడు మండి భోగం రీతిగా నీ అమ్మ కడుపుల బండబట్ట గుడబట్ట రాయబట్ట రక్కబట్ట రోగట్ట కన్ను కొట్ట నీ బిడ్డ నిన్ను వంటవా ఇంటనక బొందబెట్ట బొంద వీరి గరకరా బోడబెర్ర బరక నీ బతుకు జడ నేనంతగానం నిన్నేమన్ననే అబ్బులు పాల కొరకు నా బిడ్డ పాతులు ఆడుతున్నదని మీ వేడికి వచ్చిన కోసం కన్నా మీరు కనుక నేను అద్దనా
చూస్తానవా ఎందుకు నాకు పుట్టపోదురా మరేది నేను చెప్పుకుంటే మానం పోతే 10 మంది ఎత్తే తెల్ల చేటు లేకపోతే గుల్ల చేటు అని ఒత్తుగా సత్తన్నా నా కట్ట మీకు ఎరికేనా ఆడు బాగా తాగచ్చి పన్నదాన్ని అన్నం పెట్టుకొని కాలుతోని పొచ్చి కడుపులో దాన్ని 3 రోజులు పొట్టను వచ్చింది కడుపుని తాసిన వల్ల దవాఖాన పోతే డాక్టర్ అమ్మ ఇంత చీవిలో చూడండి అని చూస్తే గర్భసంచి ఖరాబ్ అయిందన్న తీసేస్తే బతుకుద్దు లేకపోతే లేదన్న వల్ల తీసేయవన్న ఆపరేషన్ చేసింది డాక్టర్ అమ్మ గర్భసంచి తీసేసింది బిల్లు కట్టవన్న వాళ్ళు లంచ కొడుకు ఇల్లుతో పట్టుకొని వచ్చి నేను ఒక్కదాన్ని ఆడుంటి ఇంటికి పోయి అన్న వాళ్ళని అడకత్త పైసలు ఎట్లా అని మెల్లగా బెడ్ వీనికి వెళ్ళి వేసేస్తా అంటే అలా ఊడిచేది ఉండదా నరిసి అది చూసి అమ్మని మీ ఇంటి కడతాడు ఆ పైసలు మాకు జీతాలు ఎట్లా వస్తాయి అని అది బొడ్ల సంచి గుంజుకున్నది డాక్టర్ అమ్మ గర్భ సంచి గుంజుకున్నా నరసమ్మేమో బిడ్డ పోయి బొడ్ల సంచి గుంజుకుని పిల్లలు ఎట్లా అవుతా నాకు ఏంటిది నీ పెళ్ళానికి గదే సంచి ఇప్పటికైనా నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలి కోటికి పడిగెత్తాలని మా మంచి కోరుకున్న ఆడిదాని అయితే నీకు ఇగురని చెప్పు తిను భూమికి వచ్చిన మనిషి తప్పు చేయకుంటే ఎవరు ఉండదు తెలుసో తెలియకనో తప్పు చేస్తావు నీకు తెలియకపోతే నేను సరిదిద్దుతా నేను చెప్పినట్టు తిను నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలన్న ఆడిదాని అయితే మంచి కోరుకుంటే దాని బొండిగా విసుకు నీ మొగరి బొంద పొంటి బొంద పెట్టి వచ్చి నా ఇంటి ముంగడ ఊడిచ్చాలు సచ్చదాకా నీకు పోగొట్టకపోతే శీలంజని పిలువుకో నా బిడ్డను నేనెందుకు చంపు బంగారు గుడ్డ నువ్వు అంటగన్న విడిదే నేను చంపరు అయ్యో నీది వలుగుతుందమ్మా ఏంటిదిరా అది మగ్గు అది ఊసిపోయిన ఇంటికలా కచ్చిందే అయిబాడు కావు వేసి కోసి పెడతాను ఇక మళ్ళీ యారు నాకు ఇగో ఒక్క మాట కోడలా బిడ్డను చంపనన్నావు నేను కదా చంపను పిల్లి ఈనక పిల్లి కూరల నోట పట్టుకొని ఏడిండ్లు దింపి ఎట్లా చేస్తుందో రేషం గల్ల ఆడిదానివైతే ఆ చిప్ప కడుముంత పట్టుకొని పోరినెత్తుకొని ఎందరందరికి నీ మొగడు పువ్వులు మంచిండో అందరి ఇంట్లో పొంటి పోయి ఎడక్క తిని ఆ కర్ణాడచ్చి చిప్ప పట్టుకొని నా కిట్ట నిలుసుంటే ఉప్పు లేని సప్పడి గంజిని చిప్పల వత్త అన్నం పెడితే నీకు అహంకారం వస్తుంది ఇక్కడ తింటే నీకు వస్తుంది నడుము అయ్యో నడిచి మాట్లాడే వెళ్ళిపో ఏడికత్తన్నావు ఇళ్ళల్లో కొట్టంగా దొంతులు దగ్గర పెట్టాడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటే ఏడికత్తన్నావు ఇగో చెప్పు చీపిరి గర్వకాడు ఎత్తన్నా ఆయన మనిషికో మాట ఆయన ఎత్తుకో తెప్ప ఆయన ఆడిదాని వైపు దాటి రావద్దు నీ మొగడు దచ్చిన్నాడని మొదలు వేయింది దాని తండ్రి దచ్చిన్నాడే దాని తరం మునిగిందని పుట్టినాడే దాని పుట్టిల్లు బూడిదయింది అందరి ఇళ్ళల్లో అడక తిని ఆకర్నాడు చిప్ప పట్టుకొని రా ఉప్పు లేని సప్పడి గంతి చిప్పల వస్తా ఇంతకన్నా మంచిగా ఆడిదన్న చెప్తుందా ఎవరన్నా ఇగురం లేని వాళ్ళు వచ్చి సూర్య ప్రభాకింత ఇగురం చెప్పు బిడ్డ అంటే ఈ నిడిసింకొని పట్టుకొని పొమ్మంట కానీ సంసారం వ్యర్థం చెయ్యని ఇక ఎక్కడ అర్థమైతే ఇగవో ఇవాళ దాకా మాట్లాడింది కదా మహిళలు సాత్తర్ ఫోన్ ఇగవో ఇగవో సాత్తర భగవంతనే రేవు చేతురా దేవుడా రావే నా బిడ్డ నీకు ఆకలైతున్నదా అని బిడ్డ పాల కొరకు బాతులు ఆడుతున్నది కొంగు చేత పట్టుకున్నది ఆ కన్న తల్లి చూసినవా ఓ పిల్లలున్న తల్లులారా నీకు చేతులెత్తి దండం పెడుతున్నా పాలు లేకపోతే నా బిడ్డ ప్రాణం పోతే అవ్వా ఒక్క 100 ఒక్క 50 నా కొంగు లోపల వేసినట్టయితే ఎక్కడికన్నా వెళ్ళిపోతానే అవ్వా చూడండి జనులారా చూడండి జనులారా చూడండి జనులారా ఎలా రాసిన రాత ఎడిసిన తప్పబోదు ఎలా రాసిన రాత ఎలా రాసిన రాత ఎడిసిన తప్పబోదు ఎలా రాసిన రాత అవలాల కలలా వీళ్ళ పొట్టి నేను వస్తున్నా అవ్వా
నా కొడుకులు కొట్టిండ్రు నా కోడళ్ళు ఇచ్చిండ్రవ్వా నా బిడ్డనెత్తుకొని మీ ఇంట కొట్టి ఎత్తన్నా నా ముఖం చూడకుండా కానీ నా బిడ్డ ముఖం చూసి మీ దగ్గర ఒక 50 రూపాయలున్నా ఒక 100 రూపాయలున్నా అగో నా కొంగు లోపల వేస్తే పొంగ పొంగ పాలు కొనుక్కొని నా బిడ్డకు దాగిపించుకుంటానే అవ్వా సుదుముల్లే ఆగబోదు తనకర్త దాగబోడు వెంకటేశ సంకటేశ శ్రీనివాస వెంకటేశ సంకటేశ నువ్వు ఎడలున్నావు శ్రీనివాస వెంకటేశ సంకటేశ సటవట్ట నడి గీత కట్టవట్ట తప్పబోదు సటవట్ట నడి గీత తరల్ల బాలుగానే అయ్యో దనకర్త దాగబోడు సుదుముల్లే ఆగబోదు దనకర్త దాగబోడు వెంకటేశ సంకటేశ ఎడనున్నావు శ్రీనివాస వెంకటేశ సంకటేశ నువ్వు ఎడనున్నావు శ్రీనివాస వెంకటేశ సంకటేశ అంజనేయుల స్వామి నీకు అది కష్టాలే నా తండ్రి అంజనేయుల స్వామి నీకు ఓ దేవుడను ఏమి రాత రాత్రి దేవుడు ఓ దేవుడా అంజనేయుల స్వామి నీకు అది కష్టాలే నా తండ్రి అంజనేయుల స్వామి నీకు చిన్ననాడు అది ఎత్తి ఓ సిరిడి సాయిబాబా చిన్ననాడు అది ఎత్తి ఓ సిరిడి సాయిబాబా చిన్ననాడు అది ఎత్తి మదిలో యాదికి ఎత్తి మణికంఠ స్వామి నిన్నో మదిలో యాదికి ఎత్తి దానం చేసే తల్లులాల దానం ఉంటే అయ్యారవ్వ దానం చేసే తల్లులాల అయ్యో దానం ఉంటే అయ్యారవ్వ దానం చేసే తల్లులాల ధర్మం చేసే తల్లులాల ధర్మం ఉంటే అయ్యారవ్వ ధర్మం చేసే తల్లులాల దానం చేసే తల్లులాల మీరు చేసిన దానం ఉత్తవోదువవ్వ మీకు ముట్టింది ముచ్చమవుతుంది పట్టింది పౌడవైతే దానికనక వస్తువులు మీకు కలుగుతాయి తొవ్వల మల్లన్న తోడాయి ఉంటాడు తాపల మల్లన్న దయతోడ చూస్తాడే అవ్వా అవ్వాకలి ఓ నానాకలో నువ్వు ఏడికెళ్ళిపోతావమ్మా చేకుంటారా ఎవరింటికి నువ్వు రాకుండా మంచిదే నీ ఊరు నీ వీడ నీకు ఎత్తమ్మమ్మల చూసుకుంటా నువ్వు బతుకు అన్నారు కాపోళ్ళంతా కలిసిండ్రు కట్టెలు కొట్టుకొచ్చిండ్రు దొంగలు కమ్మలు కోసుకొచ్చి ఎలిసే బొమ్మలతో 7 కమ్మల గుడి చేసి గుడిసె ముంగట 4 కుందల పందిరేసిండ్రు పందిరికి ఉట్టి కట్టిండ్రు ఉట్టి మీద కుమ్మరి మాదేవు సిప్ప కడుముంత పెట్టిండు నలుగురికి నీకు దానం ఏసుడెరక గాని దానం అడుక్కునుడు నీకు తెలియదు పేరింటికి 4 మాటలు పోతే ఉండో లేకనో ఏ తల్లేదన్న మాట అన్నది అనుకో నీ మనసు కలుపు అంటది తల్లి నువ్వెవరింటికి పోవద్దు కలిగిన తల్లి కంకడు పోటు తెత్తది చిప్పలెత్తది కలగని తల్లి ఇంత గంజి తెత్తది ముత్తల పోత్తది ఇది తిరుకుంటా తాక్కుంటా నీ బిడ్డను పెంచి పెద్ద అయ్యి ఈ పిల్ల పెరగాలి పెద్దది కావాలి బట్ట కట్టాలి బలగముల కలవాలి అని 7
కమ్మల గుడిసె లోపల ఉంచిండ్రు ఆ తల్లిని. మరి అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా మొగడు చనిపోయిండు అంటే ఆడోళ్లకు మొదలు వేయిన కింద లెక్క. ఆడోళ్ళ కన్నా రాజ్యం, అడవి రాజ్యం, కొడుకుల రాజ్యం, కొండ రాజ్యం, భర్త ఏలేదు సవరాజ్యం. భర్త మీద నడిచినట్టు ఎవల మీద నడవదవ్వా. సతికి పతి, పతికి సతి అన్నారు. అందుకే అప్పటికైనా ఇప్పటికైనా ఏమంటారు, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఆడవాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలేదు. ఆడవాళ్ళ బ్రతుకు, ఆడవాళ్ళ రక్షణ ముగ్గురు చేతుల బ్రతుకు. చిన్ననాడు తల్లిదండ్రి చేతుల, వయసు నాడు చేసుకున్నోని చేతుల, ముసలితనానికి కొడుకుల కోడళ్ళ చేతుల. ఓ తల్లులారా, చిన్ననాడు తల్లిదండ్రి మంచోళ్ళై చదువు నేర్పించి ఎదిగిన పిల్లకు పెళ్లి ఎత్తది, అత్తగారింటికి పోతది. తండ్రి తాగుబోతోడై అన్నదమ్ముడు అంగలైతదని బతుకాగమైతది. వయసు నాడు చేసుకున్నోడు దాదక ఇల్లెల్ల కొడితే అప్పుడు ఆగమే అవుతది. ముసలితనానికి అన్నం పెట్టక అరడి చేస్తే భగవంతా ఈ బుక్కడు కూడుకు నన్ను ఎందుకు ఉంచుతున్న భూమి మీద, నన్ను కొంచమని కొంతమంది గుండెలు గుద్దుకొని మందు దాగి సత్తున్నారు. అయ్యా, ఇప్పుడు వచ్చిన ఈ వృద్ధులకు ఆశ్రమాలు గాని వెనకటలేవు. వాడకో పెద్ద మనిషి ఉంటే కొడుక మిమ్మల్ని కనలేదా, మనిషికోనేలా జాదు అంటే జాదిరు. కానీ ఇప్పుడు కొడుకులేమో నౌకర్లా, కోడళ్ళకు నౌకర్లేనా, అత్తమామని ఎవరు అరుచుకుంటారు. మా జాబ్ పోతే మాకు లివ్విత్తలేడని 10 కాడ 20 ఇచ్చి వృద్ధులాశ్రమాలలో ఎత్తాను. సత్యదావు బతుకుతా బతుకు, ఒక్కొక్కరు తీరకపోతే అక్కడి నుంచే పైసలు కొడతాము. ఇక మంచిగా అందరికి నేర్పిండు బిడ్డ నరేంద్ర మోడీ. ఇక మంచిగా చెల్లుతోటి కొడితేనే పోతాను నీ పైసలు. మేము పైసలు కొడతాం, మీరు దానం చేయరంట. కాలం మారింది, కంప్యూటర్ యుగం. కానీ వెనకట అట్లా కాదు, సత్యకాలం ఉండే. మరి ఆ కన్న తల్లి చూసినవా, కలకల కలకల కన్నీరు తీసుకుంటా 7 కమ్మల గుడిసె లోపల 21 రోజుల దాకా పిల్లను పెంచింది. మరి పురుడు చేసిన ముఖమా, పుణ్యం చేసిన ముఖమా అంటారు. అయ్యవ్వ పేరు పెడతారు దాయిషట, ఇతరులు పేరు పెడతారు ఇండా రాయిస్ అని. ఈ కొంగు బిచ్చ వడకొచ్చిన పైసలు అంగట్ల గొంటవై కుళ్ళలు కూసాలు కొనుకొచ్చి బిడ్డకు తొడిగి వాడకట్టు తనులకు దండం పెట్టిన బిడ్డకు పేరు పెట్టువన్న వల్లే నీకొక్కదానికే బిడ్డ కాదు, ఈ ఊరందరికి నీ బిడ్డ ఆడబిడ్డతో సమానం. అందరి చేతుల్లో నీ బిడ్డ అపురూపంగా పెరుగుతుంది కాబట్టి ఇక నుంచి నీ బిడ్డ పేరు ఆడి బిడ్డ అపురూప సుందర్ అని పేరు పెట్టిండ్రు. అదేనా తర్వాత హరి హరి రఘునందన అగదూడవయ్యా గా తల్లి చూసినవా శకుంతలాదేవి 7 కమ్మల గుడిసె లోపల ఎప్పుడైతే బిడ్డను పట్టుకోని నా బిడ్డకు నా నోట చూసినవా లాలి బాటలు వాడుకుంటున్నా అని లవణ పవన శ్రీశైల వాస దూలాలి జోజో 7 ఒకే అపురూపా దూలాలి జోజో. అయ్యో 7 దీనాని కన్ను జోలాలి జోజో, వెండిని లాలు గారు జోలాలి జోజో. అయ్యో నీలాలు అరదుంటే జోలాలి జోజో, నిన్ను చూడాలేను బిడ్డ జోలాలి జోజో. ఏం కావాలి, ఏం తింటావే, ఇంత అంబారేసుకుంటావురా? లాంజముంటే సిగ్గులేదు, చిన్న పీరాలకు అంబారెత్తే బతుకుతారే. పసిపిల్లలు అంబారు వేసుకుంటే పండ్లు గట్టిగా ఉంటాయి, 10 రోజులు తోవకున్నా కానీ పాస్ ఎక్కాయి. ఆ పిల్లకి తెసి నువ్వు ఇంత బుక్కు ఎవ గట్టేసింది అనే చిన్నప్పుడు ఆ గట్టి ఎత్తేనే కదా అన్న మంచికోటి ఇచ్చింది. అన్న కాదు బావాను. ఇక నాకు మీకు బాగా అయినప్పుడు మాకు అన్న కాదా? అయ్యో సిలికావే కన్న బిడ్డ డోలాలి జోజో, సిలికావే అపురూపా డోలాలి జోజో. అయ్యో
తింటావురా ఏం తింటావే ఏం తాగుతావే ఇంత నైట్ వేసుకుంటావురా చిన్న కూరగాయలకు నైటీలు ఎత్తే బతుకుతారే బాలంతం అయినప్పుడు బరండి బాటలు తీసుకొని ఇంత పెట్టుకోవాలి ఆ పిల్ల ఏడ్చినప్పుడు ఆ పిల్లకు 2 డ్రాపులు వేయాలి నువ్వు ఇంత పెక్ చేసుకోవాలి ఆ పిల్లకు పచ్చలు కావు నీకు బాలంతో రోగం రా మీ ఎవ గట్టేసిందారే అవి గట్ల ఎత్తేనే కదా ఇయ్యాల గిట్టే కుడతాను తల్లి రాలి పాట వాడరా పాట వాడరా ఈ 5 నెలల బాలరా అరగు మీద అంబాడుతున్నది ఏడాది 2 4 1 5 సంవత్సరాల బాల పెరుగుతున్నదే అమ్మా మరి 5 సంవత్సరాల బిడ్డ నా బిడ్డ పెరిగింది మరి వాడ కట్టుకుంటూ పోయి ఆడుకుంటున్నావు ఎవరితోటి ఆడుకుంటున్నావు అనుకున్నావు అని చదువు రాని వాళ్ళకు సభ లోపల పోతూ అంటారు విద్య రాని అన్న వాళ్ళకు విద్య వసు అంటారే అమ్మ చదువు రాని వాళ్ళను సభ లోపల దున్నపోతూ అంటారు విద్య రాని వాళ్ళను వింత పశు అంటారే అమ్మ మరి నా బిడ్డ ఏ చోట ఆడుకుంటున్నదో ఆ బిడ్డను తోలుకొని వచ్చి చదివీయ పాఠశాలలో పడగొడతానా అని బిడ్డ గాడల్లో పోతున్నది ఓ రామరాలు వాడేటి బుడల్లా బుడల్లో నాయి రాజా బుడల్లా వాడేటి బుడల్లా బుడల్లో నాయి రాజా బుడల్లా అసన్నలాడేటి రచ్చల్లో రచ్చల్లో నాయి రాజ రచ్చల్లో వాడలు మేడాలు రోజు తిరిగిన వచ్చేనా వాడలు మేడలు తిరిగే వరకల్లా నా బిడ్డ ఎవరితోడు ఆడుకుంటున్నదా అని ఆగో బిడ్డ వేడికి చేరవచ్చింది బిడ్డ అపురూప మమ్మీ ఏం చేస్తాను వీడ ఆట ఆడుకుంటున్నా ఎందుకు ఆట ఆడుకుంటున్నావు ఏం ఆట గోళీలాట ఆడుకుంటాను ఎవరితోటి అగో తాతతో ఎవరైతే ఎవరు తాతతోటి గైన ఆయన మగపిల్లగా అడుగు నువ్వు ఆడదాన్ని గట్ట ఆడుకుంటారా తాతది ఒక గోళీ వాళ్ళకి వచ్చా గోలీ తాతకున్నాయి 2 గోళీలలో ఒక గోలీ వాళ్ళు పెట్టినావా ఒకటి ఉండనే అప్పుడప్పుడు ఆడుకుంటాడు మళ్ళా తాత గోలితో కొడతాడు అరే ఉండనే ఒకటి ఆడుకుంటే పేరు కత్తావా అని బిడ్డ ఏం చెత్త పేరు కత్తా పోదాం రావే బడికి పోతే ఏమత్తది చదువు వస్తుంది చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక చక్కదనాల పిల్లగాని తీసుకొచ్చి లగ్గం చేస్తాను నాకు చీర కట్టి పాడవాడు చీర కట్టించునంటే నీకెవరికి మొన్నగా ఆంటీ వాళ్ళ ఇంటికి పోతే కరియలు లడ్డూలు ఇచ్చిండ్రు కరియలు లడ్డూలు ఇస్తేనే చీర కట్టించినట ఊడియో కూడా తీసిండ్రు ఊడే కాదే వీడియో అనాలే ఇక గద్దెప్తుందా బిడ్డ మరి పెళ్లి అయిన పోలే పిల్లగాళ్ళని అంటావు కన్నాక ముసల్దానం అవుతావు అయినాక నీ అవ్వలంజ నేను బడికి కొనుకో నీ అవ్వలంజ అంటే నావల్ లంజ అంటవా ఎన్ని గుండెలు నీకు లంజ పోరి నావల్ లంజరావా ఎట్లా అమ్మమ్మలు దొంగలు అంజలు బాపమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలు దొంగలు అంజలు ఎట్లయితారు చెప్పేది అమ్మమ్మలు దొంగలు అంజలు ఎట్లయితారంటే ఇక మీ అవ్వేం చేస్తుంది ఇక నా బిడ్డింటికి పోతానా అని ఇక రాంగా 5 రూపాయలు మురిగిపోయిన అరటి పనులు పట్టుకొని వస్తుంది 5 రూపాయలు 5 రూపాయలు పట్టుకొని వచ్చిన పోలే ఇక మా అవ్వ వచ్చిందని ఇక నువ్వు ఉత్తానే ఉంటావా ఇక ఇంత కిలంత చికెను కిలంత మటను కిలంత గోధుమ పిండి దాని అచ్చకింత కోడరు ఇక కోడరు పట్టుకొని వచ్చిన పోలే
వెనకటి కాలం ఆ కట్టెల మీద వండటానికి గ్యాస్ పోయేనే 5 నిమిషాలలో ఫ్రై చేస్తావు పెద్దవరకు అయితే అక్కడ పెడతావు పెట్టిన పోలే ఇక బాబా నీ ముచ్చట మునిగిపోను అక్కడ కదే ముచ్చటాయే ఇక్కడికి ఇదే ముచ్చటాయే అప్పుడు పెద్దవరకు అయితే కొద్దిగా మంచిగా ఉండే ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టుండదవ్వ పానంలో మంచిగా ఉంటలేదు వచ్చి సూత్రాయే ఏందే బుజ్జి గా పక్క పండి మళ్ళా పిలిచిన వాళ్ళు ఆమెతో ముచ్చట పెడతాన్నా అప్పటిసారి చెప్పవా అని వచ్చి సూష్టాలకే ఉన్నది పటం పరిచినట్టు వర్తివి ఇంత కిలంత చికెన్ ఆయా కిలంత మటన్ ఆయా కిలంత గోధుమ పిండి పూరీలు చెత్తివి దాని అంచుకింత కోటరా అవ్వా ఏం చూస్తానవే తలుగు ఏంటిదే తలిగేది ఇంత సుక్క ఇంత ముక్క ఇక సుక్క ముక్క తాగిన ముసలు తాగుతుందా మరి తాగుతా ఇక ఇంత అల్లుడు ఉన్నాడు ఇజ్జత్ పోతది మానం పోతది పానం జొలుగుతుంది ఇక పెద్దవారికి అయితే ఇక్కడ దేవుడు ఎట్లా తూలుతుంది శాంత భవాని అమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ 4 రోజుల నీది నాగవెల్లే తల్లియే దూసుకోను బాల దువ్వను కోరినవే ఆడాడానికి బాల నువ్వు తొట్టెలు కోరినావు చూశాడానికి బాల నువ్వు అర్థం కోరినవే భారీ బొమ్మలు నడువు బంగారే బట్టమ్మో కుర్సాయి బొమ్మల్లో ఇంకో బట్టే తల్లియే దుబ్బుల్ల మోతాను గుచ్చిన పైసకే ఎరుపు భక్తులు నీకో గావు బిల్లలు నీకే ఎదురు ఏటలు నీకో అరిగింది తాగిందని రాక మొత్తుకునే కిలంత చికెన్ కు కిలంత మటన్ కు కిలంత గోధుమ పిండికి దానొచ్చు కోటకి ఎంత అయినాయిరా 2,000 రూపాయలు అది తెచ్చిందో 5 రూపాయలు అరటి పండ్లు ఇంటికి వచ్చి 2,000 రూపాయలు ఖర్చు పెట్టించింది దాన్ని అమ్మమ్మ అంటే దొంగ లంజంటి ఏ పోరిగే బాబా అలసినవా గట్ల కాదు కానీ మరి అమ్మమ్మలు అంటే దొంగలంజలు అన్నావు బాబమ్మలు వాళ్ళ కాళ్ళు కడుక్కొని ఎత్తి వినవోసుకుంటేంది ఎందుకే అంత మంచోళ్ళ నా కొడుకు బిడ్డ వస్తుందని ఇక టేలకాడికి తీసుకొని పోతారు పెళ్ళ ముద్దలు కొనిస్తారు పెండ్ల ముద్దలు కాదు పోరి పేలాల ముద్దలు అను పేలాల ముద్దలు కొనిస్తారు ఇంత గుండు పలారం కొనిస్తారు అంటే లడ్డు ఇంత తోక పలారం కొనిస్తారు అంటే మిరపకాయ బజ్జి ఇక బాబమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలు వేస్ట్ అట్లనా కాగబెట్టి మసల పెట్టి పొంగబెట్టి ఉడుకుడు తెల్లారంగా మంచిగా లేవట్టిపోతారు ఏంటిదే చాయ్ బాబమ్మలు చాయ్ పోతారు డబ్బా రొట్టె కూడా అలా అద్దుకొని తింటావు తింటా తగ్గిదాలుగా మీ అమ్మ దొంగ ఎందుకే మావ గురించి అందుకెందుకు చెప్పు రాంగనో కాలి సంచి పొంగనో పుల్లు సంచి అరే నీకు నీకు నువ్వెప్పుడు చూసినవే సబ్బులు ఎత్తుకపోతుంది సరుపులు ఎత్తుకపోతుంది కూరగాయలు ఎత్తుకపోతుంది సెల్ఫులలో పైసలు ఎత్తుకపోతుంది నీదేమైనా పోతుందా నా కురుకురు కూడా తీసుకుపోతుంది నీదేమైనా పోతుందా చెప్పు నీకే మా ఇష్టం నా ఇష్టం కాదు కానీ ఇవన్నీ పోని కానీ బడికి పోదాం రావని నాకు అద్దు అద్దు బింగో దగ్గత్త లేస్ ప్యాకెట్ పోయినా అద్దు కాదు కానీ కూల్ కూల్ కేక్ కేక పెద్దది కూల్ కేక్ పెద్దదా కొనిస్తా నీ బాంచనే బడికి పోదాం రావు నీ బాంచనే నేను ఎత్తుకుంటున్నా అత్త నీకు ఖచ్చితంగా నువ్వు ఎత్తున్నావు నేను ఎత్తున్నా ఇన్ని మొత్తాను నేను గుమ్మడికాయ ఎంత ఉంటది గుమ్మడికాయ గింత ఉంటది గుమ్మడి తీగ గింతే ఉంటది మరి ఆ తీగ కాయను మొత్తలేదా అరే దానికి ఎనుగు సపోర్ట్ లేదా బల్లలు సపోర్ట్ లేవా ఎవరు చెప్తారు ఈ మాటలు చూడవయ్యో మీ ఈ తాత ఆ తాత ఇద్దరా తాతతో గోలివాళ్ళు కొట్టా ఆ తాత గోలివాళ్ళు ఉండేరేంటి కదా వాళ్ళకు అద్దు ఆడపిల్ల రావే నా బిడ్డ నీకన్నా ఎక్కువ నాకు ఎవరున్నారా అని ఆ తల్లి శకుంతల దేవి ఇంటికి తీసుకొని వచ్చింది నాయన తడివేడి స్నానాలు పోసింది 7 కమ్మల గుడిసే కదా ఆ తల్లికి నాయన అగో అన్నకు తినిపించింది పలక బలపము చేత పట్టుకొని